హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీచ్ అండ్ టేస్ట్. ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నేను 2018 డిఎస్సిలో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ మున్సిపల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అయితే ప్రజెంట్ 2024 డిఎస్సి టెట్ సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమేమి బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఇలా ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఎలాగో వీడియోస్ చేస్తున్నావు కదా, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఏమైనా వీడియోస్ చేయొచ్చు కదా, అంటే సజెషన్స్, కంటెంట్, లేదా నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావో అలా చెప్తూ. ఇప్పుడు సజెషన్స్ అంటే చాలా వీడియోస్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. అయితే కొత్తగా ఏంటంటే కంటెంట్ విషయానికి వస్తే ప్రజెంట్ డిఎస్సికి మెయిన్ ఏంటంటే మనం చదివేది టెక్స్ట్ బుక్స్. అయితే టెక్స్ట్ బుక్స్లో మనం కంటెంట్ చదివేస్తాము. ఆ వెనక టెక్స్ట్ బుక్లో లెసన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అందులో కూడా కొన్ని మంచి మంచి టాపిక్స్ ఉంటాయి. అలాగా అవి ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తాము, వదిలేస్తాము, ఇందులో ఏముంటాయిలే టెక్స్ట్ బుక్లోయే కదా అని అనుకుంటాం. అయితే అందులో కూడా కొన్ని కొన్ని మంచి టాపిక్స్ ఇస్తాడండి. వీటిని హిడెన్ బిట్స్గా కొన్ని వీడియోస్గా చేద్దామని. అయితే ఈరోజు నేను తీసుకున్నది ఏంటంటే 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో 3rd లెసన్లో కొండవాగు అనే లెసన్ వెనుక యాక్టివిటీస్లో 2 టాపిక్స్ ఇచ్చారండి. ఇందులో ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్లకు ఒక యాక్టివిటీ, ఇంకొకటి నేలపట్టు గురించి ఇవ్వడం జరిగింది. విజయవాడలో దుర్గగుడి, ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజ్, శ్రీకాకుళంలో శాలిహుండం, అరకు బొర్రా గుహలు, ఒంటిమిట్ట రామాలయం. అయితే ఒంటిమిట్ట అనేది 2018 డిఎస్సిలో రావడం జరిగింది. అలాగే 2016లో పెట్టిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా కాకుండా ప్రసిద్ధ రామాలయం గల ఒంటిమిట్ట ఏ జిల్లాలో ఉందని అడిగారనమాట. ఇలా డైరెక్ట్గానే కాకుండా రిలేటెడ్గా కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేలపట్టు గురించి. నేలపట్టు అనేది పక్షుల రక్షిత కేంద్రం. ఇది ఎక్కడుందంటే నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం సమీపంలో ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే పెలికాన్స్, వాటిని గూడబాతులు అంటారు. వాటితో పాటుగా ఎర్రకాళ్ళ కొంగలు అని, నల్లకాళ్ళ కొంగలు అని, నారాయణ పక్షులు, తిడ్డుముక్కు కొంగలు, చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు, ఇలా ఇవి దేశ విదేశాల నుంచి వస్తాయి. ఇక్కడ మెయిన్ పెలికాన్స్ అన్నాం కదండి, అవే వాటిని గూడబాతులు అంటారు. ఇవి అక్కడ చెట్లపై గూళ్ళు పెట్టి గుడ్లను పొదిగి పిల్లలు చేస్తాయంట. నెక్స్ట్ ఇందులోనే సముద్రపు రామచిలుకలు అంటే ఫ్లెమింగోలు అండి. అంటే సముద్రపు రామచిలుకలు అని వీటిని అంటారు, అంటే ఫ్లెమింగోస్. ఈ ఫ్లెమింగోస్కి ఫెస్టివల్ కూడా చేస్తారండి. ఎక్కడంటే సూళ్ళూరుపేటలో ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో చేస్తారంటండి. అయితే ఈ ఫ్లెమింగోస్ మనకి పులికాట్ సరస్సులో కనిపిస్తాయండి ఎక్కువగా. ఇవి ఏంటంటే మెయిన్ ఇవి ఏ దేశం నుంచి వస్తాయంటే నైజీరియా నుంచి వస్తాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.